2:1 multiplexer Verilog code as well as 8:1 multiplexer Verilog code by using 2:1 multiplexer. And after that I will explain how to execute the 8:1 multiplexer with the help of test bench. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 2:1 మల్టీప్లెక్సర్ని మనము డిజైన్ చేయాలి. సో 2:1 మల్టీప్లెక్సర్లో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 2 ఇన్పుట్స్ ఉంటాయి, I0 I1 అండ్ 1 సెలెక్షన్ లైన్ ఉంటుందన్నమాట. అలానే 1 అవుట్పుట్ ఉంటుంది. ఓకేనా? సో వాటిని ఫస్ట్ పోర్ట్ లిస్ట్లో మనం మెన్షన్ చేయాలి. అవుట్ ఆఫ్ 4 ports which are inputs I0 I1 which is S also input, right? So that's why we must declare all these are inputs. సో y is nothing but ఏంటి? అవుట్పుట్. మనం తర్వాత అవుట్పుట్ డిక్లేర్ చేయాలి. తర్వాత ఫంక్షన్ ఏం చేస్తామంటే మనకు 5 మోడలింగ్స్ ఉన్నాయి: గేట్ లెవెల్, డేటా ఫ్లో, స్ట్రక్చరల్, స్విచ్ లెవెల్ అండ్ బిహేవియర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డేటా ఫ్లో మోడలింగ్ యూజ్ చేసి టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాను. అంటే ఏంటి? సో ఎస్ అనేది ట్రూ అయితే సో I1 is transferred to y, లేదు అంటే ఏంటి? I0 is transferred to y. సో ఫస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ ట్రూ అనమాట. కోలన్ తర్వాత ఉన్నది ఏంటంటే ఫాల్స్ అనమాట. ఇలా మనము మల్టీప్లెక్సర్ 2:1 డిజైన్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ వెరిలాగ్. తర్వాత ఏం చేస్తామంటే మల్టీప్లెక్సర్ 8:1 డిజైన్ చేయాలి. సో ఇక్కడ మల్టీప్లెక్సర్ 8:1 డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనము డైరెక్ట్గా 8:1ని డిజైన్ చేయడం లేదు, విత్ హెల్ప్ ఆఫ్ ఏంటి? 2:1. సో 2:1 చేయాలంటే ఏం చేస్తాం మనం? ముందు 2:1 చేయాలంటే మనకు ఫస్ట్గా అసలుకి 8:1/2:1 అంటే అవుట్పుట్స్ మ్యాచ్ అవుతున్నాయి. అక్కడ 1 ఇక్కడ 1, బట్ 8 ఇన్పుట్స్ని మనము 2తో డిజైన్ చేయాలంటే మనం 3 స్టేజెస్గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ 8/2 we will get 4 multiplexers. Again 4 is nothing but ఏంటి? కోఫిషియంట్. అగైన్ 4/2 ఎంత వస్తుంది? 2 is nothing but ఎంత? కోఫిషియంట్. 2 times 2:1 యూనిట్ కాల్. స్టేజ్ 1లో 4 వస్తుంది, స్టేజ్ 2 ఎంత వస్తుంది? 2 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో తర్వాత ఏం చేస్తామంటే 2/2 ఎంత వస్తుంది? లాస్ట్లో 1. ఇలా మనము 8:1 మల్టీప్లెక్సర్ని బై యూజింగ్ 2:1 మల్టీప్లెక్సర్ డిజైన్ చేస్తామంటే సో మనకి ఇక్కడ టోటల్గా ఇలా నంబర్ ఆఫ్ స్టేజెస్లో మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం మెన్షన్ చేసాం చూడండి. సో ఇక్కడ మనం చూస్తే మీకు ఇక్కడ వీడియో కనిపిస్తుంది. 8:1 నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్స్ వి నీడ్ టు క్యాలిక్యులేటెడ్ 8/2 వి గెట్ 4, 4/2 వి గెట్ ఎంత? 2, తర్వాత ఎంత? 2/2 ఎంత? 1. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? సో డిజైన్ చేయాలి. I0 I1 I2 I3 I4 I5 I6 I7 ఇలా 2 బిట్స్ని ఏం చేయాలంటే ఈచ్ మల్టీప్లెక్సర్కి ఇన్పుట్స్గా పాస్ చేయాలి. అలా వచ్చిన అవుట్పుట్స్ని నెక్స్ట్ స్టేజ్కి పాస్ చేయాలి. ఇలా మొత్తం మనకి 6 వైర్స్ వస్తాయి అన్నమాట. వైర్స్ అంటే ఏం లేదు, టెంపరీ సిగ్నల్స్. అవి ఇన్పుట్స్ కాదు, అవుట్పుట్స్ కాదు. ఓకేనా? సో 6 వైర్స్ ఉంటాయి. సో మనం 1/1 స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 ఇలా 1/1 చేసుకుంటా పోతే మనకు వస్తుంది అన్నమాట. స్టేజ్ 1 చూడండి, W1 అవుట్పుట్, I0 I1 ఇన్పుట్స్, సెలక్షన్ లైన్ S0 అనేది కామన్ అనమాట. స్టేజ్ 1 మొత్తానికి ఒకటే కామన్ సెలక్షన్ లైన్స్. ఇలా మనం ఇచ్చుకుంటూ పోవాలి. W1 I0 I1. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసాను ప్రీవియస్ వీడియోలో, కావాలని చూసుకోండి. నెక్స్ట్ ఏముంది? W2 I2 I3 S0, W3 అవుట్పుట్, I4 I5 ఇన్పుట్స్, సెలక్షన్ S0, W4 is అవుట్పుట్, I6 I7 S0. సేమ్ వే కింద కూడా ఏం చేస్తామంటే నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి రండి. W5 is nothing but output, W1 W2 are nothing but ఏంటి? ఇన్పుట్స్. తర్వాత W6 is అవుట్పుట్, W3 W4 is nothing but ఇన్పుట్స్. సెలక్షన్ లైన్ S1 అనేది కామన్ అనమాట, అందుకని బోత్ సెలక్షన్ లైన్స్ S1 అనేది సేమ్ ఇస్తాం. సో ఫైనల్ స్టేజ్లో ఫైనల్ అవుట్పుట్ ఏంటి? Y అనమాట. ఇక్కడ Y ఇస్తున్నాము. సో అలానే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇన్పుట్స్ ఏంటి? W5 W6 ఆర్ నథింగ్ బట్ ఇన్పుట్. సెలక్షన్ లైన్ ఏంటి? S2 అనేది సెలక్షన్ లైన్ అనమాట. సో దీన్ని మనము వెరిలాగ్లో రాస్తే ఇలా వస్తుంది సేమ్ కోడ్. ఓకే? సో దాన్ని మనం రన్ చేయగలనే, స్కిమాటిక్ చెక్ చేయగలనే మన స్కిమాటిక్ డయాగ్రామ్ ఇలా వస్తుంది అనమాట. సో స్కిమాటిక్ అంటే ఏం లేదు, సో మన కోడ్ రాసాం, కోడ్ని ఏం చేస్తున్నాం మనం? లాజికల్ డయాగ్రామ్ కన్వర్ట్ చేయాలంటే RTL స్కిమాటిక్ చెక్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఏబుల్ టు కన్వర్ట్ whatever you have written by using Verilog HTL, that should be converted to that logical diagram in the form of logic gates. తర్వాత whether multiplexer 8:1 is working or not, వర్క్ అవుతుందా లేదా డిజైన్ అనేది. చేసే డిజైన్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో డేటా పంపిస్తున్నాను 8 బిట్స్ అనేవి, ఇక్కడ ఏదో 3 బిట్స్ పంపిస్తున్నాను. అవుట్ ఆఫ్ 8 బిట్స్లో సో పర్టికులర్ డేటా హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు ద అవుట్పుట్ వై ఆర్ నాట్ డిసైడ్ బై ది సెలక్షన్ లైన్. ఎలా చెక్ చేస్తాము? సో చెక్ చేయాలంటే మనకి ఏం చేయాలంటే టెస్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి. టెస్ట్ ఫైల్ ఏం చేస్తాం మనము? యాడ్ సోర్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు క్రియేట్ సిమ్యులేషన్ సోర్స్ అని కనిపిస్తే అక్కడ ఫైల్ ఇచ్చేసి అక్కడ ఫైల్ నేమ్ టెస్ట్ ఫైల్ అని ఇవ్వండి. క్లిక్ చేసిన తర్వాత
టెస్ట్ ఫైల్ ఏంటంటే ఎలాంటి ఇన్పుట్స్ ఉండవు. సో ఇన్పుట్స్ ఏమని డిక్లేర్ చేయాలి, రిజ్ అని డిక్లేర్ చేయాలి. అవుట్పుట్స్ ఏమని డిక్లేర్ చేయాలి, వైర్. ఎందుకు అంటే టెస్ట్ అనేది ర్యాండమ్ అనమాట, ఇది హార్డ్వేర్ లో ఉండదు. సో అందుకని ఎలాంటి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉండవు. ఓకేనా. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నీకు మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏం చేస్తాం, సో మొబైల్లో ఉంటుంది, అంటే డిజైన్ లో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఇఫ్ వాంట్ బి ఓపెన్ దట్ మొబైల్ ఫోన్ బై యూజింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సో యూ కెన్ పుట్ యువర్ ఫింగర్ ఓన్లీ ఆన్ దట్ సెన్సార్, ఇక్కడ మాత్రం పెట్టాలి. సో అది మీదైంది అనుకోండి, ఏమవుతుంది, లాక్ హ్యాస్ బీన్ ఓపెన్. సపోజ్ సపోజ్ యువర్ ఫింగర్, సపోజ్ some other put their finger on that your device, so it won't be open. So it means ఏమవుతుంది, it has been locked. ఓకేనా. అందుకని సో ఎప్పుడైతే మనము టెస్ట్ రాస్తామో, టెస్ట్ పరంగా ఎప్పుడు కూడా డిజైన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో అందుకని మనం ఇక్కడ సో మ్యాచ్ చేస్తున్నాం అనమాట. ఇన్పుట్స్ని సేమ్ ఉంటుంది, అవుట్పుట్ సేమ్ ఉంటుంది, బట్ ఇన్పుట్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ రిజిస్టర్, అవుట్పుట్ డిక్లేర్డ్ యాజ్ వైర్. తర్వాత ఏం చేయాలి, మనం దేని టెస్ట్ చేస్తున్నాం, మల్టీప్లెక్సరే కదా. ఫింగర్ ప్రింట్ సెన్సార్ని చెక్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ని చెక్ చేయాలి. దాన్ని కెమెరా మీద పెట్టామనుకోండి మన వర్క్ అవుతుంది సేమ్ వే. సో మల్టీప్లెక్స్ 8:1 కాల్ చేశాను, జస్ట్ పొజిషన్ మ్యాపింగ్ వైడిఎస్ సేమ్ కాల్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక టెస్ట్ ఇన్పుట్స్ అప్లై చేయాలి. ఇన్పుట్స్ ఏం అప్లై చేస్తున్నాను, ఏదో ర్యాండమ్గా ఇస్తుంది అనమాట, 10110101. దిస్ టోటల్ లెంత్ ఇస్ 8 బిట్స్. సో సెలక్షన్ లైన్స్ ఏం చేస్తున్నాం ఇక్కడ, 100. ఇది నీ ఇష్టం. సో అవుట్ ఆఫ్ 8 సెలక్షన్ లైన్స్ ఎట్ ఏ టైమ్ యూ కెన్ గివ్ ఎనీ వన్. ఇప్పుడు మనకి ఇంట్లో టీవీ ఉంటుంది, టీవీలో ఏముంది, మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి, ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, స్టార్ స్పోర్ట్స్, కార్టూన్ నెట్వర్క్స్, ఇలా చాలా ఛానల్స్ ఉంటాయి. మన రిమోట్లో ఏదైతే నెంబర్ ప్రెస్ చేస్తామో పర్టికులర్ ఆ ఛానల్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సేమ్ వే మల్టిపుల్ ఇన్పుట్స్ ఆర్ ప్రెసెంట్ లైక్ D0 to D8, D7. అవుట్ ఆఫ్ 8, సో వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ ఇన్పుట్, డిపెండ్స్ ఆన్ అవర్ సెలెక్షన్. 4 అని ఇచ్చామనుకోండి, D4 సెలెక్టెడ్. 7 ఇచ్చామనుకోండి, D7 సెలెక్టెడ్. దట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ఫర్ టు అవుట్పుట్ వై. సో మనం ఇప్పుడు దీన్ని సిమ్యులేషన్ చెక్ చేస్తే ఎలా వస్తుందంటే, సిమ్యులేషన్లో నేను మీకు రన్ చేసి చూపిస్తాను. సిమ్యులేషన్, రన్ సిమ్యులేషన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ, సో క్లిక్ చేయగా ఇలా వస్తుంది అనమాట మీకు. ఇలా వచ్చి కంగారు పడొద్దు, జస్ట్ వాటిని జూమ్ ఫిట్ చేసుకోండి. తర్వాత ఈ యారోస్ ఉన్నాయి కదా, దట్ మీన్స్ గ్రేటర్ దాన్ సింబల్. సో క్లిక్ చేసుకోండి, గ్రేటర్ దాన్ సింబల్ క్లిక్ చేసుకోండి. ఇది ఏమో వెక్టర్. సో దీంట్లో ఏముంటాయి, నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. మొత్తం టోటల్ ఎంత, 0 to 7. ఏదో ఒక వాల్యూస్ హోల్డ్ అయి ఉంటాయి, ఏదో ఒక వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయి, వీ డోంట్ నో. సో మనం ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి స్టోర్ అవుతుంది ఇక్కడైతే టెస్ట్ బెంచ్లో అనమాట. సో ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నాం, ఎల్లో మార్క్ ఎక్కడైతే ఉందో కరెస్పాండ్ సిగ్నల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఏం ఇస్తున్నాం ఇక్కడ, 4 అంటే ఏంటి, సో 0 to 7 ఇన్పుట్స్లో 4th డేటా ఓన్లీ ట్రాన్స్ఫర్ అవుట్పుట్. 4th డేటా ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి అవుట్పుట్ ఎంత వస్తుంది ఇక్కడ, 1 చూపిస్తుంది మీకు ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎల్లో మార్క్ ఈస్ మూవ్ టు ద రైట్ సైడ్. తర్వాత సెకండ్ కేస్ ఎంత ఇస్తుంది ఇక్కడ, సెలెక్షన్ ఇస్ 7 అంటే D7 సెలెక్ట్ అవ్వాలి. D7 ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి y కూడా ఎంత, 1. తర్వాత 6 సెలెక్షన్ ఎంత, 6 అంటే ఎంత, గో టు 6 ఎంత, 0. సార్ 1 ఎందుకు రావాలంటే 6 హోల్డింగ్ ఓన్లీ 0, వాళ్ళలో 0 మాత్రమే ఉంది, అందుకని 0 మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇలా మనము 8:1 మల్టీప్లెక్సర్ బై యూజింగ్ 2:1 మల్టీప్లెక్సర్ ని చెక్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ తో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.